మిగతా 60,000 టన్నులు. 60,000 టన్నుల షిప్లో వస్తే 15 రూపాయలు అవుతుంది. 2 లక్షల టన్నుల షిప్లో వస్తే 7 రూపాయలు వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్టే మనం అంత తక్కువకి ఇక్కడికి తెప్పించుకున్నాం అనుకోండి, దీన్ని దేశం అంతా అమ్మచ్చుగా తక్కువకి. అది బిజినెస్ పరమైన ప్రయోజనం. అలాగే అక్కడ విదేశాల్లో నుంచి ఇక్కడికి ఇంపోర్ట్కి అక్కడ బాగా రేటు ఉండి ఇక్కడ ఇది అక్కడ తక్కువ ఉండి ఇక్కడ ఎక్కువ వచ్చే వాటిది వ్యాపారమే కాకుండా పారిశ్రామికీకరణ ఎన్ని చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలు వేరే దేశంలో తక్కువకి దొరుకుతున్నాయి, తెచ్చి గోధుమ ఆధారితంగా ఎన్ని రకాలైనటువంటి ఇవి తయారు చేసి అమ్మచ్చు. మనం అమ్మాలి అన్న ఆలోచన ముఖ్యం. మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి మనం ఇంకొక పెద్ద తప్పు చేస్తున్నది ఏంటంటే కర్ణాటక వాళ్ళని బెదిరిస్తున్నాం, అంటే కర్ణాటక వాళ్ళని ఎక్కిరిస్తున్నాం, కర్ణాటక వాళ్ళని ఇక్కడికి రమ్మంటున్నాం, కర్ణాటక ప్రభుత్వాన్ని ఎక్కిరిస్తూ. ఫస్ట్ మనం అడగాల్సింది ఎవరినండి, హైయెస్ట్ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయో తెలుసా మన తెలుగు వాళ్ళవి? హైదరాబాద్ ఎంఎస్ఎంఈలలో 100కి 80% మనోళ్ళే. ఇది తెలుసో తెలీదు, అనేక మంది ఎమ్మెల్యేలు, ఆయన మన పామర్ ఎదువరకు ఎమ్మెల్యే ఉండేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్, అంతకుముందు కాంగ్రెస్. ఆయనకి 10 ఫ్యాక్టరీలు ఉన్నాయండి. కాదు పాత ఎమ్మెల్యే, పేరు గుర్తు రావట్లేదు, పామర్ వరరామయ్య గారు ఓడిపోయింది ఆయన మీదనే అనమాట. ఆయన అక్కడ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గెలిచాడు అనుకోండి, ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది. అక్కడ వాస్తవంగా ఆయనది 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎంఎస్ఎం